ఇక ఇందిరమ్మ రాజ్య స్థాపన అంటూ తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి నిండా ముంచేశారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మండిపడ్డారు. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 5 డిక్లరేషన్లు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చి మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా ఇచ్చిన హామీలకు విలువే లేదు అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు అన్నారు. అన్ని రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతే రాష్ట్ర షేర్ ఏదైతే ఉందో అది విడుదల చేయక దాన్ని ఆపేయడం జరిగింది. రైతుకు భరోసా ఏంటిదంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి అన్నా కానీ అతివృష్టితో కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే ఎకరానికి 20,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. పెట్టిన పెట్టుబడి అయితే గ్యారంటీగా వస్తుంది. ఇది కాంగ్రెస్ చేస్తున్నది కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 6,500 కోట్లతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 6,000 కోట్లు 6,000 ప్రతి ఎకరానికి ఫసల్ బీమా పథకం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మనకన్నా 4 నెలల ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత